కపెర్నహూములోని ఇంటి దగ్గర యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నలుగురు మనుష్యులు పక్షవాత రోగిని మంచంపై మోసుకుని వచ్చారు. ఆ రోగిని యేసుక్రీస్తు ముందు ఉంచాలని ప్రయత్నం చేశారు. కానీ జనములు గుంపు కూడి ఉన్న కారణం చేత లోనికి ప్రవేశించలేకపోయారు. లోనికి వెళ్లే మార్గం లేక ఇంటి మీదకి ఎక్కి ఇంటి పైకప్పు విప్పి మంచమునకు త్రాళ్లు కట్టి పరుపుతో సహా ఆ పక్షవాత రోగిని యేసు ముందుకు దించారు. యేసయ్య వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని ఆ రోగితో చెప్పగానే అందరూ చూస్తుండగానే అతడు స్వస్థపరచబడి పరుపు ఎత్తుకొని నడిచి తన ఇంటికి వెళ్ళాడు. ఈ అద్భుత కార్యానికి అందరూ ఆశ్చర్యపడ్డారు, దేవుణ్ణి మహిమపరిచారు. నీవు కూడా ఆయన మాట యందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో నా యేసయ్య అద్భుత కార్యాలు చేస్తాడు.